52nd G7 సమ్మిట్ కెనడాలో జరుగుతుంది, కనానాస్కిస్ అల్బర్టాలో. మోడీని ఇన్వైట్ చేస్తారా లేదా అని ఒక పెద్ద సందిగ్ధ పరిస్థితిలో ఇండియన్ మీడియా బిల్డప్ తర్వాత మార్క్ కార్నీ మోడీని ఇన్వైట్ చేయటం, తర్వాత చూసి చాలామంది పాకీస్, చాలామంది ఇండియాలో ఉన్న ఒక సెక్షన్ ఆఫ్ జర్నలిస్ట్ సొసైటీ షాక్ అవ్వటం, ఇదంతా జరిగిపోయింది ఒక వారంలోనే. ఇంకేంటి మోడీని పిలవరు, వెస్టర్న్ బ్లాక్ మోడీని ఇన్వైట్ చేయదు, ఇండియా అనేది బ్రిక్స్లో ఒక భాగం కాబట్టి G7కి ఇన్విటేషన్ రాదు. ముఖ్యంగా కెనడా గత ప్రభుత్వంలో ఉన్న ట్రూడో తోటి ఇప్పుడున్న ప్రజెంట్ బీజేపీ గవర్నమెంట్ ఇండియాలో అత్యధిక అట్టడుగు స్థాయిలో దిగజారిపోయినాయి. సో ఇప్పుడు పిలుస్తారా లేదా అన్న డౌట్లో స్వయంగా మార్క్ కార్నీయే మోడీకి ఫోన్ చేసి ఇన్వైట్ చేయడం జరిగింది. అయినా మోడీ G7 కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఒక ప్రొజెక్షన్ ఇండియన్ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ జర్నలిస్టులు, తర్వాత ముఖ్యంగా మన పడోసి దేశం తెలిసిందే కదా, లాస్ట్ మన పాకీగాళ్ళు, వీళ్ళందరూ బాగా ఎక్కువ ఊహించుకున్నారు. ఇండియా ఇప్పుడు వెస్టర్న్ బ్లాక్ ఇన్విటేషన్ కోసం మోడీ గవర్నమెంట్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఎదురు చూడాల్సిన పరిస్థితిలో ఇండియన్ గవర్నమెంట్ లేదనమాట. ఆల్రెడీ బ్రిక్స్ తోటి బ్రిక్ బ్లాక్లో ఉంది కాబట్టి ఇండియా ఇప్పుడు బ్రెజిలియన్ గవర్నమెంట్ ట్రంప్కి దగ్గర అవుతున్న పరిస్థితుల్లో RIC అనే టాపిక్ కూడా వచ్చింది, రష్యా, ఇండియా, చైనా. వీళ్ళు కనుక వెస్టర్న్ బ్లాక్ కనుక ఇండియన్ డిమాండ్స్కి, తర్వాత ట్రేడ్ రూట్స్కి, తర్వాత సప్లై చైన్ మేనేజ్మెంట్కి, ఇండియన్ టర్మ్స్లో బిజినెస్ ఎండ్ టు ఎండ్ ఆపరేషన్స్ ఇండియన్ టర్మ్స్లోనే నెగోషియేషన్స్ జరిపే విధంగా G7తో ఆల్రెడీ మోడీ గవర్నమెంట్ ఒప్పందం కుదుర్చుకుందనమాట. ఇది కనుక వీళ్ళు వ్యతిరేకిస్తే, ఈ తెల్లనా కొడుకులు ఇది కనుక వీళ్ళు వ్యతిరేకిస్తే, ఇండియా కనుక రష్యా, చైనాతో కలిస్తే దాన్ని ఆ శక్తిని ఎవరు ఆపలేరు అన్న మెయిన్ భయం ఈ G7 బ్లాక్కి వచ్చిందనమాట ఇప్పుడు. సో ఇండియాని ఇగ్నోర్ చేయలేరు, ఇండియాకి ఎదురుగా మాట్లాడలేరు. ఇదంతా ఆపరేషన్ సింధూర్లో మన ఇండిజీనియస్ డిఫెన్స్ డెవలప్మెంట్ ఒక తాకత్తుగా చెప్పొచ్చు అనమాట. సో అది దానివల్లే ఇప్పుడు వరల్డ్ మొత్తం ఇండిజీనియస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఒక విధంగా దాసోహమైందని చెప్పొచ్చు అనమాట. సో ఈవెన్చువల్లీ G7కి మోడీ వెళ్ళాల్సిన పరిస్థితి, ఈవెన్చువల్లీ G7కి మోడీ వెళ్ళాల్సిందే, అక్కడ బిజినెస్ డీల్స్ జరపాల్సిందే. అది కూడా మన ఇండియన్ టర్మ్స్లోనే బిజినెస్ డీల్స్ జరుగుతాయి.